హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పోటీతత్వం గురించి మీ అందరితో నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు ఏం జరిగిందంటే, ఇక్కడ బీచ్ రోడ్లో ఒక స్ట్రెచ్ నుంచి ఇంకొక స్టాచ్యూ వరకు ఉన్న ప్లేస్ని ట్రాఫిక్ ఏది లేకుండా మార్నింగ్ పూట బ్లాక్ చేస్తారు. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఉండడానికి. అయితే ఈరోజు నేను ఆ ప్లేస్లో వాకింగ్ చేద్దామని స్టార్ట్ చేసి నడుస్తూ ఉన్నాను. నాకు తెలుసు నేను ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి, ఇది నా డెస్టినేషన్. కానీ ఊరికి అలా నడుస్తూ ఉంటే ఏం కాదులే అని చెప్పి నాకు 100 మీటర్స్ దూరంగా ఒక ఆమె కనిపిస్తే నేను నడుస్తూ ఆవిడ్ని దాటేయాలి అనుకున్నా. అలాగే కొంచెం నా వాకింగ్ స్పీడ్ పెంచాను, వెళ్ళాను, దాటాను, కొంచెం నడిచాను. తర్వాత అలా వెళ్తూ ఉంటే అవును ఇంకొక టార్గెట్ ఎందుకు పెట్టుకోకూడదు అని ఒక పెద్ద ఆయన్ని పెట్టుకున్నా. అంటే పెద్ద ఆయన కదా ఈజీ అని మీరు అనుకోకండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాకింగ్ స్టైల్, ఒక స్పీడ్, కన్సిస్టెన్సీ ఉంటుంది. వాళ్ళని దాటడం కొంచెం కష్టమే యాక్చువల్గా. అయితే అయినా కూడా నేను నా యాక్చువల్ స్పీడ్కి కొంచెం పుషప్ ఇచ్చుకొని కొంచెం స్పీడ్గా నడిచి ఆయన్ని కూడా దాటాను. దాటాక మరీ తొందరగా వెళ్ళడమో ఏమో, నా ముందు ఇంక పెద్దగా ఎవరు లేరు. అదేంటి నేను అక్కడి వరకు వెళ్ళాలి, ఇంకెవరిని టార్గెట్గా పెట్టుకుందాం, వెళ్ళాలి కదా అని అనుకుంటూ ఉంటే ఒక ఆయన పొడుగ్గా ఉన్నారు, పెద్ద కాళ్ళు, పెద్ద చేతులు, పెద్ద పెద్ద అడుగులు పడుతున్నాయి. ఈయన్ని పెట్టుకుందామా వద్దా టార్గెట్గా అని సరే దాటి చూద్దాం నా ప్లేస్కి వెళ్ళే లోపు అని అనుకొని స్టార్ట్ చేశానండి. అయితే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారో ఏమో మరి, ఆయన స్పీడ్ అంతకన్నా ఫాస్ట్గా ఉంది. వీళ్ళిద్దరిని దాటేసి ఉన్నాను కదా, ఇంకా ఈయన్ని దాటేస్తాను, విన్ అయిపోతాను, ఇది అదే అన్న మైండ్లో వెళ్తున్నానేమో. ఆయన స్పీడ్ని అస్సలు అందుకోలేకపోయాను. కానీ చివరి వరకు కూడా నేను అనుకున్న ప్లేస్కి ఎక్కడి వరకు అయితే వెళ్ళాలో అంతవరకు వెళ్ళాను. ఆయన కూడా అది దాటి వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది, సో అన్నిసార్లు మనకి సక్సెస్ మాత్రమే ఉండదు, గెలుపు ఒక్కటే కాదు, అప్పుడప్పుడు ఓటమి కూడా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు అయ్యో ఓడిపోయానే అని నాకు అనిపించలా. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి నేను ఒక 25 మినిట్స్లో వెళ్ళానండి. మళ్ళీ బి నుంచి ఏకి వచ్చేయాలి కదా. రిటర్న్ వచ్చేటప్పుడు నా రెగ్యులర్ స్పీడ్ వచ్చానా లేకపోతే ఏమో తెలియదు, కానీ టైం అయితే మాత్రం 20 మినిట్సే పట్టింది. సో అప్పుడప్పుడు మనం పోటీ పడాలి, కానీ ఎప్పుడు గెలుపు ఒక్కటే టార్గెట్గా ఉండకూడదు. అంతే. ఎందుకో అది ఇవాళ మీకు షేర్ చేయాలనిపించింది, చెప్పేశా. Be happy.